హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఏపీలో ఒక్కో రైతు అకౌంట్లో 20,000 అన్నదాత సుఖీభావ పథకంపై ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే, అన్నదాతలకు కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే 6,000తో కలిపి అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం 20,000 అందజేస్తామన్నారు. త్వరలోనే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి యార్డులపై సమీక్ష చేసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 3 నెలల పాటు మిర్చి సీజన్లో ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఇటీవల వర్షాలకు తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నామన్నారు. అంతేకాదు, కృష్ణా డెల్టాలో 30 రోజుల్లో రావాల్సిన ధాన్యం ప్రకృతి విపత్తుల వల్ల రైతులు యంత్రాలతో నూర్పిడి చేస్తూ 3 రోజుల్లోనే తీసుకువస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యమైన అన్ని సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. గుంటూరు మిర్చి యార్డ్లో 350 కోట్లు అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తెలిసింది. ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు అచ్చెన్నాయుడు. మిర్చి రైతుల సమస్యలని పరిష్కరిస్తామని, గత 5 ఏళ్ల కాలంలో మిర్చి యార్డ్లోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. మిర్చి యార్డ్లోని అన్ని విభాగాలను సమన్వయం చేస్తామని, ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా గుంటూరు మిర్చి యార్డ్ని రైతులకు సేవలు అందిస్తామన్నారు. రవాణాకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని, మిర్చి యార్డ్లోని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కల్పిస్తామన్నారు. రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మరో చోట విశాలమైన మిర్చి యార్డ్ ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనువైన ప్రదేశం, స్థలం చూసి త్వరలోనే నూతన మిర్చి యార్డ్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కింద ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ పథకానికి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు 20,000 అందిస్తామని అంటున్నారు. ఈ మేరకు ఇటీవల 2024-2025 బడ్జెట్లో ఈ పథకానికి 4,500 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రంలో భూమి లేని సాగుదారులకు 20,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దీనికోసం బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించారు. సో చూసారు కదా వ్యూవర్స్, అన్నదాత పథకానికి సంబంధించిన 20,000 రూపాయలు అనేది 2025 సంవత్సరంలో అయితే మనకు అనగా వచ్చే ఏడాదిలో అయితే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.